ఈశాన్య గుమ్మాలు, మధ్య గుమ్మాలు, నాలుగో స్థానం గుమ్మాలు. ఈ గుమ్మాల్లో చాలా కన్‌ఫ్యూజన్ ఉంది సార్. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ గుమ్మాల విషయంలో తేడా వచ్చేస్తుంది. ఈశాన్యంలో పెట్టాలా? నాలుగో ప్లేస్‌లో పెట్టాలా? మధ్యలో పెట్టాలా? ఇప్పుడు దీనికోసం ఒకసారి చిన్న క్లారిఫికేషన్. మీరిక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఈశాన్య గుమ్మాలు మంచియే, మధ్య ద్వారాలు కూడా మంచియే. ఆ స్థల విస్తీర్ణం ఎంత ఉంది, పొడవు ఇంటూ వెడల్పు ఎంత ఉంది, ఆ స్థలానికి అనుకూలంగానే మనము ఈశాన్యమా లేకపోతే మధ్య ద్వారమా అనేది డిసైడ్ చేయాలి. ఎంతకంటే ముఖ్యమైన విషయం మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క సెంటర్ ద్వారాలు, ఒక్క ఈశాన్య ద్వారాలే సర్వరోగ నివారణి కాదు. ఒక ఇంటికి సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాస్తు పారామీటర్స్. అందులో ఇది ఒక భాగము. నా మొదటి వీడియో నుంచి కూడా ఈ రోజు వరకు మధ్య ద్వారాలకు నేను ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు అంటే, అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా అది చెప్పడం జరిగింది. అప్పుడున్నంత విశాలమైన ఇండ్లు, పెద్ద పెద్ద భవంతులు లేవు. ఒక్క సెంటర్ గుమ్మాలే అన్నిటికీ సొల్యూషన్ కాదు. దానిది కూడా ఒక పాత్ర ఉంటుంది. కాబట్టి దాని మీద కన్ఫ్యూజన్ గురైపోయి డైలమాలు ఉండాల్సిన అవసరం లేదండి. ఈశాన్య గుమ్మం ఉన్న వాళ్ళు కూడా బాగున్నారు. చిన్న స్థలాలు ఉన్నప్పుడు ఈశాన్య గుమ్మాలే కంఫర్ట్ ఉంటాయి. చిన్న రూము వెడల్పు తక్కువ ఉన్నప్పుడు ఈశాన్య గుమ్మాలు అనుకూలమే. కాకపోతే పూర్తి మూలలో పెట్టద్దు. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మధ్య ద్వారాలు ఉంటే కూడా అది మంచిదే. అది ఉండే స్థానంలో ఉందా లేదా ఇంపార్టెంట్. ఈశాన్య ద్వారం ఉన్నా మంచిదే. ఆ ఇంటి స్వరూపానికి అనుకూలంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు. నేను చెప్పింది వేదం అని కూడా చెప్పట్లేదు. నేను ఏదైతే నా దృష్టికి నా పరిశోధనలు వచ్చినాయి, పుస్తక పరిజ్ఞానంతో పాటు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నేర్చుకున్నది నా దృష్టికి వచ్చింది, వాళ్ళని స్వయంగా చూడమని చెప్తున్నా. వీళ్ళందరూ అనుకున్నట్టు నేనేదో గౌరీ తిరుపతి రెడ్డి శిష్యుని అక్కడికే ఆగిపోయినా అనుకుంటా ఉన్నారు. చాలామంది ఆధునిక వాస్తు అనగానే అందరి లెక్క గౌరీ తిరుపతి రెడ్డి ఫోటోలు పెట్టుకొని చెట్టు పేరుకి చెప్పి కాయలు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు కదా. ఆ తమ్నేల మీద కూడా గౌరీ తిరుపతి రెడ్డి గారు ఫోటో వేసుకొని, నేను గౌరీ తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు భారతదేశంలో ఉన్న 20-30 మంది మినిమం ఆ రేంజ్ పర్సన్స్, అంత అనుభవం ఉన్న వాళ్ళు నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో ఉన్న గొప్ప మహానుభావులు, మహావాస్తు పండితుల దగ్గర కూడా వెళ్ళి నేను నాలెడ్జ్ని పొందడం జరిగిందండి. అంత ఈజీగా కాదు. బుక్స్ను అవలోకన చేసుకోవడం కాదు, బుక్స్ మీద పూర్తి సంపూర్ణ పరిజ్ఞానం ఉండి ఫీల్డ్ విజిట్ ఎక్స్పీరియన్స్ ఉన్న చాలా మంది దగ్గర తిరిగి నేర్చుకున్న విద్యను సులభంగా కామన్ మ్యాన్కి చేరవేయాలి. సింపుల్ గా అర్థం చేసుకొని మీరు ఆచరించి బాగుపడాలనేదే నా యొక్క ఆకాంక్ష. వాస్తు అనేది వాస్తవం. అది పురాతన వాస్త, ఆధునిక వాస్త కాదు. వాస్తు అనేది వాస్తవమైనది. మీ కళ్ళతో చూసి అప్పుడు మాత్రమే ఆచరించండి అని చెప్తా ఉన్నా. మనకు తెలియనంత మాత్రాన లేదు అనుకోవద్దు. అది వాస్తు అయినా, జ్యోతిషమైనా, ఇంకా ఏ విధమైనా సరే అది పురాతన వాస్త, ఆధునిక వాస్త కాదు. అంతిమంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి.